వారణాసి బ్రేక్ డౌన్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది లైవ్‌లో మన సబ్స్క్రైబర్ చిన్న మస్తాదే స్టోరీని మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాం. దీంతో పాటు కొన్ని డీటెయిల్స్ కూడా చెప్తాం. అంతకంటే ముందు ఈ వీడియో చూడండి. దశమహావిద్యలు ఆదిపరాశక్తి యొక్క 10 అంశాలు. కాళికాదేవి వీరిలో మొదటి అంశ. అయితే ఈ దశమహావిద్యలలో 6వ శక్తి స్వరూపం చిన్నమస్తాదేవి. అందరిలోకి ఈమెది మహోగ్ర రూపం. ఈమె తన శిరస్సును ఖండించుకొని తన రక్తాన్ని తాను తాగడమే కాకుండా ఇద్దరు పరిచారకులు ఆకిని వర్ణులకు కూడా అందిస్తుంది. ఇది తంత్ర సినిమాలో చిన్న సీన్. ఈ కథలోకి ఇంకా వెళ్దాం. హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్ప్లోరర్స్. అర్ధరాత్రి మాంత్రిక పూజలు చేసేవాళ్ళు చిన్నమస్తాదేవిని పూజ చేసి శక్తులు పొందుతారు. ఇప్పుడు చెప్పబోయే కథ నిజంగా జరిగింది. ఈ కథ ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్కలా ఉంటుంది. సో యాక్యురేట్గా ఉన్న కథని మీకు చెప్పబోతున్నాం. పార్వతీదేవి ఒకరోజు తన అసిస్టెంట్స్ జయ విజయతో కలిసి రాక్షస సంహారం తర్వాత మందాకిని రేవుల్లో స్నానం చేస్తుంటారు. స్నానం చేస్తున్నప్పుడు పార్వతీదేవికి విపరీతమైన కామ కోరికలు కలుగుతాయి. ఆ కోరికలు కంట్రోల్ చేసుకోవాలనుకుంటూ ఇప్పుడెందుకు ఈ కోరికలు వస్తున్నాయని చాలా కోపం ఉంటుంది. అదే సమయంలో తన పక్కనున్న జయ విజయ ఆకలి బాగా వేస్తుందని అంటారు. ఇంటికి వెళ్ళాక ఆకలి తీరుస్తానని పార్వతీదేవి చెప్తుంది. అయినా వాళ్ళు ఆకలి ఆకలి అంటుంటారు. వెంటనే పార్వతీదేవి తన తల తనే కట్ చేసి తన బాడీలో నుండి వచ్చే రక్తం తన అసిస్టెంట్స్ జయ విజయ్కి ఇచ్చింది. అప్పుడు వాళ్ళు తాగుతుంటారు. అలాగే తను కూడా తాగుతుంటుంది. అనుకున్న దేవి కదా, ఆ విధంగా వాళ్ళ ఆకలి తీర్చింది. అప్పటి నుంచి జయ విజయ శాకిని దాకినిగా అవుతారు. ఇంకా కామాన్ని అహంకారాన్ని మన సెన్సెస్ని మనం గెలిస్తే అదే నిజమైన శక్తి అని చిన్నమస్తాదేవి చెప్పింది. అందుకే చిన్నమస్తాదేవి మన వద్ద రతిపై నించుంటుంది. ఇది ఒక సింబలిజం టు కంట్రోల్ కామవాచ. ఇంక ఈ పర్టికులర్ షాట్లో రుద్ర మందాకిని ఉగ్రవతి కేవలం కాపాడుతుంటాడు. ఈ విగ్రహం కింద సంథింగ్ ఏదో గ్లో అవుతుంది. మేబీ దీనికోసమేమో మందాకిని ఇక్కడికి వచ్చింది. ఇక్కడ చూసి కనసు పట్టుకుని కొందరు కనిపిస్తారు. వీళ్ళు కుంభ మనుషులేమో. కుంభకి సంజీవుని కావాలి, దానికోసమే రుద్రని పంపిస్తాడని లీక్ అయిన వీడియో దగ్గర నుంచి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. మెయిన్గా ఈ ఉగ్రపతి కేవ్ నుంచి ఒక టన్నెల్ ఓపెన్ అయ్యి వారణాసి ఘాట్ వరకు ఇది ఉంటుంది. దీని ద్వారానే టైం ట్రావెల్ బిట్వీన్ కలియుగం టు త్రేతాయుగం అవ్వచ్చు. అందుకే నెక్స్ట్ షాట్లో కుంభని రుద్రని తీసుకుని వెళ్తుంటాడు. ఈ 3 మినిట్ టైటిల్ ఫిల్మ్స్ లో చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. మిగతా డీటెయిల్స్ అన్ని లైవ్ లో మాట్లాడుకున్నాం. ఆ వీడియో చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంది. ఇంకా ఒక రఫ్ గా కథ ఉండొచ్చు చిన్న గెస్ట్ చేద్దాం. కుంభకర్ణ వంశం వాడు మన కుంభ. రావణ సంహారం వాళ్ళ ఓటమి చేంజ్ చేయడానికి టైం ట్రావెల్ చేస్తాడు. కానీ ఫెయిల్ అయ్యి విలన్ గా మారి ఓల్ని రెస్టోర్ చేయాలనుకుంటాడు. అప్పుడు మన రుద్ర రాముడు వంశం 63rd జనరేషన్, అదే జన్ 63 బోల్ని సేవ్ చేస్తాడు. అంతే, క్లాప్స్. ఇలా అయినా కావచ్చు, ఆర్ రీఇన్కార్నేషన్ అయినా కావచ్చు. ఎందుకంటే అప్పట్లో యుద్ధంలో కుంభకర్ణుడు కాలు నరికేసింది రాముడే కాబట్టి రుద్రకున్న మన రాముడిని సంజీవుని తీసుకురమని కుంభ చెప్పొచ్చు. ఏదైనా అవ్వచ్చు. మనం ఓన్లీ యాంటిసిపేట్ ఒకటే చేయగలం. థీరీస్ అని అనుకోవచ్చు. మన మిగతాదంతా రాజమౌళి చూసుకుంటారు. 5 VFX కంపెనీస్ అయితే ఈ మూవీకి వర్క్ చేస్తున్నాయి. 2026 కల్లా షూటింగ్ అయితే కంప్లీట్ చేద్దామని రాజమౌళి అనుకుంటున్నారు. ప్రెసెంట్ 40-50% షూట్ కంప్లీట్ అయింది. లెట్స్ వెయిట్. ఈసారి డైరెక్ట్గా గ్లోబల్ ఆడియన్స్కి మన ఇండియన్ సినిమా అంటే ఏంటో మళ్ళీ చూపించబోతున్నాం. ఇంకా మీరేమనుకుంటున్నారు? మీకు ఏదైనా డీటెయిల్స్ కనిపించాయా? లేకపోతే మీకు ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అవన్నీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలో కూడా చేయండి. అంతవరకు టాటా.